మరో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల వేళ సినీ నటి రష్మిక మందన చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఆమె బీజేపీలోకి వెళ్లబోతుందా అనే ప్రచారం అయితే నడుస్తోంది. ఏ పార్టీ పేరును కూడా ప్రస్తావించని ఆమె అభివృద్ధికి ఓటు వేయండి అంటూ ఆమె తన ఫాలోవర్స్ కు పిలుపునిచ్చింది. భారత్ లోనే అతి పెద్ద సీ లింక్ బ్రిడ్జ్ గా గుర్తింపు పొందిన ముంబైలోని అటల్ సేతు పై నుంచి మాట్లాడిన రష్మిక మీ కళ్ళు తెరవండి అంటూ వీడియోలో మాట్లాడారు. 22 కిలోమీటర్ల పొడవునా నిర్మించిన ఈ 6 లేన్ల వంతెన ప్రయాణ సమయాన్ని 2 గంటల నుంచి కేవలం 20 నిమిషాలకు తగ్గిస్తుందని ఆమె చెప్పారు. భారత్ పెద్ద కలలు కనలేదు అనేవారు, కానీ కేవలం 7 ఏళ్లలోనే ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశారని అన్నారు. मुझे नहीं बाहर देख क्या दिख रहा है. If you're still just seeing a sea bridge, then knock knock, open your eyes bro. Mumbai Trans Harbour Link, Bharat's longest ever sea bridge, 22 kilometers long, 6 lanes. It cuts 2 hours journey to just 20 minutes. Unbelievable ना? कुछ साल पहले कोई सोच भी सकता था कि ये होगा. ये नॉक है उन बंद दरवाजों पर जो कहते थे इंडिया कांट ड्रीम बिग, but we built this majestic marvel in just 7 years. अटल सेतु ने ना फ्यूचर के डोर पे ऐसे जोर से नॉक किया है कि विकसित भारत के रास्ते ही खुल गया है. अटल सेतु is not just a bridge. ये गारंटी है हमारे यंग भारत की. Our nation is unstoppable now. ऐसे hundreds of अटल सेतुस बनाने हैं. Wake up and vote for development. అటల్ సేతుతో వికసిత్ భారత్ కి ద్వారాలు తెరుచుకున్నాయన్న రష్మిక ఇది కేవలం బ్రిడ్జి కాదు, మన యువ భారత్ కు గ్యారంటీ అన్నారు. ఇలాంటి వందలాది అటల్ సేతులు నిర్మించాలంటే మేల్కొని డెవలప్మెంట్ కు ఓటు వేయాలని రష్మిక పిలుపునిచ్చారు. సౌత్ ఇండియా టు నార్త్ ఇండియా, వెస్ట్ ఇండియా టు ఈస్ట్ ఇండియా, కనెక్టింగ్ హార్ట్స్, మై ఇండియా అంటూ ఆమె ఈ వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఏ పార్టీకి ఓటు వేయాలో చెప్పనప్పటికీ ఆమె ఎవరి కోసం ఈ వీడియో చేసిందో నెటిజన్లకు క్లియర్ గానే అర్థమైంది. ఈ వీడియోపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. రష్మిక మందన పోస్ట్ చేసిన ఈ ట్వీట్ ను ఆయన తన అధికారిక ఎక్స్ అకౌంట్ ద్వారా రీట్వీట్ చేశారు. దేశ ప్రజలతో అనుబంధాన్ని కలిగి ఉండటం, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి మించిన సంతృప్తి మరొకటి ఉండబోదంటూ ఆయన కామెంట్ చేశారు. కొన్నేళ్లుగా సినిమా సెలబ్రిటీలతో ప్రమోషన్స్ చేయిస్తోంది బీజేపీ. అందులో ఎంతో మంది హీరోయిన్లు ఆయా విషయాలపై ఎక్స్ వేదికగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇంకా కంగనా రనౌత్ ఈ తరహాలోనే గతంలో బీజేపీకి అనుకూలంగా ట్వీట్లు చేసి హిమాచల్ ప్రదేశ్ లోని మండీ నుంచి టికెట్ ను కూడా సాధించింది. ఆమె బాటలోనే పలువురు బాలీవుడ్ బ్యూటీస్ కూడా కమలం వెంట నడిచారు. ఇప్పుడు ఆ జాబితాలోకి రష్మిక చేరడంతో నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కంగనా లాగా రష్మికకు టికెట్ కన్ఫర్మ్ అంటూ సెటైర్స్ వేస్తున్నారు. రష్మిక చేసిన ఈ వీడియోకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ ఇన్ డీటెయిల్ గా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్ చెప్పండి, ప్రెసెంట్ మనం చూస్తే ఇటు పొలిటికల్ ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా దీన్ని చూడాలా, లేకపోతే రష్మిక తన ఓన్ గా తనకు నచ్చి ఈ వీడియో ఏదైతే ఉందో అది చేశారని చూడాలా? సో ప్రెసెంట్ దీనిపైన అప్డేట్స్ ఏంటి? దక్షిణ భారతం నుంచి ఉత్తర భారతం, అట్లనే పడమర వైపు నుంచి తూర్పు అందరినీ కూడా ఒక దగ్గరికి చేరుస్తున్నారు, కనెక్ట్ చేస్తున్నారు అంటూ రష్మిక మందన ఒక వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం దాన్ని ప్రధాని నరేంద్ర మోడీ దాన్ని రీట్వీట్ చేస్తూ అందరినీ తృప్తిపరచడం, అందరినీ కనెక్ట్ చేయడం అనేది గొప్ప సంతృప్తినిస్తుంది, జీవన ప్రమాణాలు మెరుగుపరచడం అంటూ ఆయన రీట్వీట్ చేయడం ఇప్పుడు ప్రస్తుతం ఇది హాట్ టాపిక్గా మారింది. మరో 2 రోజుల్లో 3 రోజుల్లో మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఇటీవల ముంబైలో నిర్మించిన భారీ బ్రిడ్జి 22 కిలోమీటర్ల బ్రిడ్జ్ అటల్ సేతు పేరుతో నిర్మాణం జరిగింది. ట్రాన్స్ హార్బర్ లింక్ అంటారు దాన్ని. దానిపైన రష్మిక మందన ఒక వీడియోని చేస్తూ దాన్ని ఎక్స్లో పోస్ట్ చేయడం ప్రస్తుతం
ప్రస్తుతం అది పొలిటికల్గా వైరల్గా మారింది. 22 కిలోమీటర్ల బ్రిడ్జిని నిర్మించింది, అటల్ సేతు పేరుతో 6 లేన్స్తో నిర్మించింది. అంతకుముందు దాదాపు ఇటు నుంచి అటు వెళ్ళడానికి 2 గంటలకు పైగా ప్రయాణ సమయం పట్టేది. దాన్ని 20 నిమిషాలకు తగ్గిపోయిందంటూ ఆ రష్మిక మందన ట్వీట్ చేసింది. ఇప్పటికైనా మేల్కొని చూడండి, భారతదేశం పెద్దగా కలలు కనలేదు అనే వాళ్లకు ఈ బ్రిడ్జ్ అనేది ఒక కనువిప్పు అంటూ ఆమె ట్వీట్ చేసింది. ఇప్పుడు భారతదేశం అన్స్టాపబుల్గా మారింది ఈ బ్రిడ్జ్ యొక్క నిర్మాణంతో అంటూ చెప్పింది. ఇప్పుడు వికసిత్ భారత్కి ఈ బ్రిడ్జ్ నిర్మాణం ద్వారాలు తెరిచింది అంటూ ఆమె ఆ వీడియోలో పేర్కొంది. అంతేకాకుండా ఇదంతా కూడా యువ భారత్కి ఇదంతా కూడా సంకేతం అంటూ ఆమె చేసింది. పర్టికులర్గా ఒక పార్టీ పేరు చెప్పకపోయినప్పటికీ అటు బీజేపీకి అనుకూలంగా ఆమె మాట్లాడుతూ చేసింది. అభివృద్ధిని చూసి ఓటు వేయాలంటూ ఆమె ఆ పోస్ట్ పెట్టడం, దానికి అటు ప్రధాని మోడీ స్పందించడంతో కొంత హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే అటు సినీ నటి కంగనా రనౌత్ అటు ఆమె బీజేపీకి అనుకూలంగా గతంలో అనేక సామాజిక మాధ్యమాల్లో స్పందిస్తూ వచ్చారు. దానికి తగ్గట్టే ఆమెకు ఇటీవల హిమాచల్ ప్రదేశ్లో లోక్సభ టికెట్ కూడా కేటాయించారు. ఇక కర్ణాటక విషయానికి వస్తే కర్ణాటక కొడుగు ప్రాంతానికి చెందిన అనేక మంది హీరోయిన్లు గతంలో ప్రణీతా సుభాష్ కావచ్చు, తులు కొంకణి భాష మాట్లాడే ప్రాంతానికి సంబంధించిన అక్కడ హీరోయిన్లు కొంతవరకు జాతీయ భావాలతో ఉంటారు అని చెప్పవచ్చు. గతంలో ప్రణీతా సుభాష్ ఆమె అనేక సినిమాలలో నటించింది. ఆమె కూడా ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉంటారు. ఇటీవల కరోనా సమయంలో కావచ్చు రకరకాలుగా ఆమె సేవలు అందించారు. అట్లనే బీజేపీకి అనుకూలంగా ఆమె పనిచేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు అటు రష్మిక మందన చేసింది మాత్రం కేవలం అటు బీజేపీకి కావాలనే ఆమె ఈ రకంగా వీడియో తయారు చేశారు. గతంలో అటు సినీ నటులతో ఏ రకంగానైతే ప్రమోషన్స్ తయారు చేయించిందో బీజేపీ, దానిలో భాగంగానే రష్మిక మందనతో వీడియో చేయించి ఉండవచ్చు అనే ప్రచారం అయితే జరుగుతుంది. లేకుంటే రష్మిక మందన కూడా సినిమాల తర్వాత తను కూడా పొలిటికల్ కెరీర్ ఎంచుకుంటుందా అనే చర్చ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. మొదటగా కన్నడ సినిమాల్లో నటించిన రష్మిక మందన ఆ తర్వాత తెలుగులో అనేక చిత్రాలలో నటించింది, సూపర్ హిట్ చిత్రాలలో. ఇటీవల విడుదలైన పుష్ప సినిమాతో ఒక్కసారిగా ఆమె జాతీయ స్థాయి నటిగా మారారు, అటు నేషనల్ క్రష్గా మారారు. హిందీ సినిమాలలో కూడా అనేక సినిమాలలో ఆమె నటించారు. ఇటీవల ఆమె నటించిన యానిమల్ సినిమా కూడా పెద్ద హిట్ కావడంతో ఆమె జాతీయ స్థాయి నటిగా మారారు. ఇటువంటి సమయంలో ఆమె అటల్ సేతుని పొగుడుతూ అటు అభివృద్ధిని చూసి ఓటేయండి, వికసిత్ భారత్కు ఇవన్నీ కూడా ద్వారాలు తెరుచుకున్నట్లయింది. ఇటువంటి వ్యాఖ్యలన్నీ కూడా బీజేపీ వాడే పదజాలంతో ఆ వీడియో చేయడం కేవలం బీజేపీకి అనుకూలంగా ప్రచారం చేయడం కోసమే ఈ టైంలో ఇటువంటి వీడియో చేశారనే వాదనలు కూడా వినపడుతున్నాయి. దానికి ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పందించి రీట్వీట్ చేయడం, ఇదంతా కూడా ప్రచారంలో భాగంగానే ఇదంతా కూడా జరిగిందనే వాదన అయితే వినపడుతుంది. చూడాలి నిజంగానే ఒకవేళ సినిమా కెరీర్ తర్వాత రష్మిక సీరియస్ పొలిటికల్ కెరీర్ని ఎంచుకుంటుందా అటు కంగనా రనౌత్ లాగా, లేకుంటే తాను కేవలం బీజేపీ కోరినందుకే ఈ వీడియో చేసి ట్వీట్ చేశారా అనేది మాత్రం వేచి చూడాలి. ప్రస్తుతం అయితే ఆ కంగనా చేసిన వీడియోను ప్రధాని మోడీ రీట్వీట్ చేయడంతో దీనిపైన పెద్ద ఎత్తున చర్చ అయితే కొనసాగుతుంది. రీసెంట్ టైమ్స్ లో మనం చూస్తే ఇటు సినిమా వాళ్ళతో బీజేపీ ప్రమోషన్స్ అయితే తారాస్థాయిలో చేస్తుంది. సో అదే ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పుడు రష్మిక చేసిందని అనుకున్నా, లేకపోతే రష్మిక ట్యాక్స్ మనం చూసినా కూడా ఇప్పుడు కంగనా ఎలా అయితే మండిలో తను టికెట్ సాధించిందో అట్లానే ఒకవేళ రష్మిక టికెట్ సాధించే అవకాశం ఉందనుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మోదీ కూడా ఇప్పుడు క్లియర్ గా ఈసారి హ్యాట్రిక్ కన్ఫర్మ్ అని కూడా అంటున్నారు. సో ప్రెసెంట్ దీనిపైన మీ ఇన్ఫర్మేషన్ ఏంటి? ఖచ్చితంగా రాజకీయ వర్గాల్లో అయితే చర్చ కొనసాగుతుంది. అటు ప్రచారంలో భాగంగానే ఇప్పుడు అటు జాతీయ స్థాయిలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించడంతో ఆమెతో ఇటువంటి వీడియో కనుక చేయించి పంపించినట్లయితే కొంతవరకు ప్రభావం చూపిస్తుంది రష్మిక ఫ్యాన్స్లో అనే కారణంతో ఆ వీడియో బీజేపీ నేతలే చేయించారా, లేకుంటే కావాలనే రష్మిక అటు బీజేపీ భావజాలం పట్ల బీజేపీ చేస్తున్న అభివృద్ధి పట్ల ఆకర్షితురాలై ఆమె ఆ వీడియో చేసిందా అనే దానిపైన అయితే చర్చ జరుగుతుంది. ముందుగా చెప్పినట్లుగా బీజేపీ
బీజేపీ గతంలో కూడా అనేక మంది నటీనటులతో రకరకాల వీడియోస్ తయారు చేయించి తమకు ప్రచారానికి వాడుకున్నారు. దానిలో భాగంగానే రష్మిక మందనాతో కూడా ఇటువంటి వీడియో చేయించారనే వాదన కూడా జరుగుతుంది. మరోపక్క అటు సినిమా కెరీర్ తర్వాత అటు సీరియస్గా బీజేపీ కొంతవరకు అటు ప్రభావవంతంగా అక్కడ పనిచేస్తుంది. కర్ణాటక రాష్ట్రంలో గతంలో అనేక సార్లు అధికారం కూడా చేపట్టింది. సినిమా కెరీర్ తర్వాత సీరియస్గా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి ఈ రకంగా రష్మిక మందన చేస్తుందా అనే వాదన కూడా జరుగుతుంది. కానీ రష్మిక మందనాన్ని దగ్గరగా చూసిన వాళ్ళు ఆమె కన్నడలో చిన్న చిన్న సినిమాలు చేస్తూ ఆమె తన కెరీర్ని ప్రారంభించింది. అటు తెలుగులో అవకాశాలు వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా కన్నడ సినిమా పైన ఆమె కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. అంటే పూర్తిగా కన్నడ సినీ రంగాన్ని వదిలేసినట్లుగానే ఆమె పైన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఇప్పుడు తెలుగులో సినిమాలు చేస్తూ తర్వాత అటు బాలీవుడ్లో అవకాశాలు రావడంతో ఇక్కడ తెలుగు చిత్ర పరిశ్రమ వైపు కూడా కొంత చిన్నచూపు చూస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమె కేవలం ఏదైనా సరే తనకు అవసరమైనప్పుడే చేస్తుంది అనే వాదన కూడా వినపడుతుంది. అంటే కేవలం బీజేపీ నేతలు ఆమెతో ఈ వీడియో చేయించారు కాబట్టి కమర్షియల్గా ఆమె ఆ వీడియో చేసి ఉండొచ్చు అనే వాదన అయితే ప్రస్తుతం అటు సినీ వర్గాలలో వినపడుతున్న మాట. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ పవన్. मुझे नहीं, बाहर देख क्या दिख रहा है. If you're still just seeing a sea bridge, then knock knock, open your eyes bro. Mumbai Trans Harbour Lake, Bharat's longest ever sea bridge, 22 kilometers long, 6 lanes. It cuts 2 hours journey to just 20 minutes. Unbelievable ना? कुछ साल पहले कोई सोच भी सकता था कि ये होगा. ये नॉक है उन बंद दरवाजों पर जो कहते थे इंडिया कांट ड्रीम बिग, but we built this majestic marvel in just 7 years. अटल सेतु ने ना फ्यूचर के डोर पे ऐसे जोर से नॉक किया है कि विकसित भारत के रास्ते ही खुल गया है. अटल सेतु इज नॉट जस्ट अ ब्रिज, ये गारंटी है हमारे यंग भारत की. Our nation is unstoppable now. ऐसे hundreds of अटल सेतुस बनाने हैं. Wake up and vote for development.